హాయ్ హలో అందరికీ నేను బ్లౌజ్ కలెక్షన్ చూద్దాం అనుకుంటున్నాను. నా బ్లౌజ్లలో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ టు మై సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీకు చిన్న చిన్న వీడియోసే పోస్ట్ చేస్తున్నాను, ఎక్కువ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే లాంగ్ వీడియోస్ అంటే కొంతమంది చూస్తారు చూడరు, కాబట్టి నేను జస్ట్ 5 minutes వరకు ఉన్న వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. నేను నా బ్లౌజ్ వీడియోస్ చూపిస్తాను, నా బ్లౌజ్ చూపిస్తానమాట. ఎట్లున్నాయి ఏంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకుంటాను. స్టిచ్చింగ్ ఎట్లా ఉంది అనేది కూడా నాకు చెప్పండి. ఫస్ట్ నేనైతే రెడ్ బ్లౌజ్ అయితే చూపిస్తాను. నాకు ఇది చాలా ఇష్టమైన బ్లౌజ్ అనమాట. నేను ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా ఇష్టం, నాకు నచ్చిన బ్లౌజ్ అనమాట. ఎందుకంటే వెతికి మరీ తీసుకున్నాను నేను బ్లౌజ్. నేను రీసెంట్గా మా ఆడపడుచు వాళ్ళ కూతురిది పెళ్ళి ఉంటే పెళ్ళికి హల్దీ శారీ పైకి అని చెప్పి నేను తీసుకున్నాను ఇది. మనం ఇక్కడ ట్రాన్స్పరెంట్ నెక్ అనేది యూజ్ చేసాను అనమాట. నీకు మామూలుగా ఇట్లా చూస్తే కనిపిస్తుంది చూడండి. ట్రాన్స్పరెంట్ యూజ్ చేసి లోపల శాటిన్ ఇంకా కాటన్ లైనింగ్ 2 వేసాను. ఇంకా హ్యాండ్స్కి కూడా నేను లైనింగ్ అనేది ఏం వేయలేదు. ఇంకా ముందర ప్రింట్స్ కట్ ఇచ్చి బ్యాక్ ఓపెన్ అయితే ఇచ్చాను. ఇట్లా అనమాట, మీకు తెలుస్తుంది కదా ప్రింట్స్ కట్. అది రౌండ్ నెక్ ఇచ్చాను. నేను బ్లౌజ్ది ఫోటో కనుక ఉంటే నేను పక్కన యాడ్ చేస్తానండి. బ్లౌజ్ ఇక్కడ కట్ వర్క్ అనేది వచ్చింది, మనకి హ్యాండ్కి. తెలుస్తుందో లేదో కానీ నాకైతే బాగానే కనిపిస్తుంది. ఫస్ట్ బ్లౌజ్ అనమాట ఇది, నాకు చాలా బాగా అనిపించింది. నేను ఇక్కడ పైనుంచి ఇక్కడ వరకు నార్మల్గా ట్రాన్స్పరెంట్ అయితే ఇచ్చాను. మనకి నార్మల్గా హ్యాండ్స్ దగ్గర మనకి కుచ్చుకుంటుంది అని చెప్పి చాలామంది అంటారు కదా. నేను ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేశాను అనమాట. ఇటు నుంచి ఎటు చూసినా మనకి అస్సలు కుచ్చుకోనేది అనేది ఉండదు మనకి ఆర్మ్ హోల్ దగ్గర. అందుకని చెప్పి నేను ఇలా ఇచ్చాను అనమాట. ఫస్ట్ బ్లౌజ్ ఇది. సెకండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వీ నెక్తో చిన్న బవ్ ఇచ్చానండి. ఇది సాటిన్ క్లాత్ అనమాట. సాటిన్ మేము దేనికో తీసుకున్నాము, దాంట్లో మిగిలిపోయింది క్లాత్. బ్లౌజ్ అవుతుంది కదా మనకి, ప్లెయిన్ శారీస్ కానీ ఇంకేమైనా ఉంటే దానికి వస్తుంది అని చెప్పి ఇది కూడా ప్రింట్స్ కట్ అయి పెట్టి ఫ్రంట్ ఓపెన్ ఇచ్చాను. దీనికి హ్యాండ్స్ అయితే నార్మల్గా పెట్టాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ సాటిన్తో అనమాట. సాటిన్ బ్లౌజులు చాలామంది అంటారు మనకి విప్పుకుపోతాయేమో క్లాత్ అట్లా ఇట్లా అని చెప్పి, కానీ ఏం విప్పుకుపోవండి. దాంట్లో మంచి క్వాలిటీ ఉంటుంది, తక్కువ క్వాలిటీ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి నేను బ్యాక్ ఓపెన్ కాకుండా ఫ్రంట్ ఓపెన్ కాకుండా సైడ్ ఓపెన్ ఇచ్చాను నేను, ఫ్రిల్స్ హ్యాండ్స్ ఇచ్చి. ఇదైతే చాలా బాగుంటుంది, మనకి కుచ్చుకోదు అసలు, ఎంత బాగుంటుందో. మనకి ఫ్రంట్ ఓపెన్ కాకుండా సైడ్ ఓపెన్ అని చెప్పాను కదా నేను. ఇక్కడ సైడ్కి ఓపెన్ ఇచ్చాను అనమాట. మనము డ్రెస్ వేసుకున్నట్టు వేసుకొని సైడ్కి హుక్స్లు పెట్టుకుంటే మనకి బ్యాక్ ఉండదు, ఫ్రంట్ ఉండదు, చాలా బాగుంటుంది. నేను వీటికి టాజిల్స్ కూడా ఇచ్చాను అనమాట. ఇట్లా నాకైతే చాలా బాగా నచ్చుతాయి ఇవి. అసలు వేసుకున్నా కానీ పెద్ద ప్రాబ్లం అనిపించదు. ఫ్రిల్స్ హ్యాండ్స్ కదా, ఫ్రిల్స్ హ్యాండ్స్ ఎట్లుంది ఏంటి చెప్పండి కామెంట్లో. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ముందు ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా రావచ్చు. నాకు స్టిచ్చింగ్ వీడియోస్ తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి తీయట్లేదు నేను. చాలా వాటికి ప్రింట్స్ కట్టే ఉంటుంది, నార్మల్గా బ్లౌజ్ది పెట్టుకుంటాను. ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి నేను మీషోలో శారీ తీసుకున్నాను, ఎంత 600 ఏమో పెట్టి. ఆ శారీ మిత్ అనమాట. ఇక్కడ మనకి ఏదో సినిమాలో ఉంది చూడండి, ఆ సినిమాలో బ్లౌజ్ లాగా స్టిచ్ చేద్దామని చెప్పి చేశాను అనమాట. ఇది కూడా బ్యాక్ ఓపెన్, ముందర ప్రింట్స్ కట్ లాగా కాకుండా 2 డాట్స్ ఇచ్చి కింద షేప్ పట్టి ఇచ్చాను అనమాట. మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ హ్యాండ్స్ అయితే నేను చిన్నగా పెట్టుకున్నాను, పెద్దగా పెట్టుకోకుండా. హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ వచ్చింది. నేను టోటల్గా హై నెక్ లాగా పెట్టి నేను హుక్స్ అయితే పెట్టుకున్నాను. ఇట్లా నేను ఫొటోస్ మధ్యలో మీకు పక్కన షేర్ చేస్తాను.
మీషోలో తీసుకున్న రివ్యూస్ కూడా చాలా ఉన్నాయి నా దగ్గర. క్వాలిటీ అయితే సూపర్గా వచ్చిందండి, మీకు తెలుస్తుంది కదా క్వాలిటీ ఎట్లుంది ఏంటి అనేది. చూడండి ఇక నీట్గా ఉందన్నమాట. నేను ఇది తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది. దీని మీద శారీ కూడా నేను మీకు చూపిస్తాను తర్వాత వీడియోలో. బ్లౌజ్ అయితే ఇది. ఇది కూడా మీషోలో బ్లౌజ్ పీసే అండి. వర్క్ అయితే చాలా నీట్గా వచ్చిందనమాట, నాకు బాగా నచ్చింది. మనకి 200 పడింది అనమాట ఈ బ్లౌజు. పీస్ బ్లౌజ్ కాదు, నేను తీసుకొని స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇది ఫ్రంట్ ఓపెనే, నార్మల్గా మన బ్లౌజ్ ఎలా ఉంటుందో అట్లానే స్టిచ్ చేసుకున్నాను. హ్యాండ్స్ అయితే ఇట్లా ఇచ్చాను. మనకి హ్యాండ్స్ పెద్దగా కాకుండా ఇలా చిన్నగా పెట్టుకుంటేనే బాగుంటుంది. వెనకాలనేమో మనకి ఇట్లా స్టార్ నెక్ లాగా ఇచ్చాను. గొడుగు హ్యాంగింగ్స్ చాలా బాగుంటుంది. నన్ను అడిగారు కూడా చాలామంది బ్లౌజ్ పీస్ ఎందులో ఎక్కడ తీసుకున్నావు అని. నాకైతే క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. కుచ్చుకోవడం కానీ అట్లాంటిది కూడా ఏం లేదండి. క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది, చాలా బాగుంది. ఈ శారీ అయితే నేను ఇన్స్టాలో తీసుకున్నా అండి, నిజం చెప్తున్నా. కానీ మనకు మీషోలోనన్నా చాలా బాగా వస్తుంది, కానీ ఇన్స్టాలో మాత్రం అసలు నిజం చెప్తున్నా కొన్ని బ్రాండ్స్ బాగుంటుండొచ్చు, కానీ కొన్ని బ్రాండ్స్ అయితే అస్సలు బాగుండవు. మనకి తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. నేను ఈ శారీ తీసుకున్నా ఆమెకు, SLS ఫ్యాషన్ వరల్డ్ అని చెప్పి. నిజంగా నాకైతే క్లాత్ అంతగా నచ్చలేదు, కానీ తీసుకున్నప్పుడు మళ్ళీ రిటర్న్ ఆప్షన్ ఉండదు కదా ఇన్స్టాలో, అందుకోసం అని చెప్పి ఇక తప్పలేదు కుట్టుకున్నాను. నేను హ్యాండ్స్ ఒకసారి గమనించారా, నేను 2 స్టెప్స్ లాగా పెట్టాను అనమాట. మనకి ఇక్కడ చూసారు కదా, ఇట్లా అంటే మనకి లోపల హ్యాండ్ లాగానే ఉంటుంది, మళ్ళీ పైన కూడా సేమ్ హ్యాండ్ లాగానే ఇచ్చాను అనమాట. పర్వాలేదు. పట్టి ఈ జరీ పట్టు ఉన్నది మాత్రం క్లారిటీగా ఉంది, కానీ మనకి శారీ బాడీ పార్ట్ ఉంటుంది కదా, అదైతే అస్సలు నాకు నచ్చలేదు. నెక్స్ట్ ఈ శారీ కూడా చిన్న షార్ట్ లాగా పెడతాను చూడండి. మామూలుగా ఫ్రంట్ ఓపెన్తోనే నార్మల్గా బ్లౌజ్ టైపే కుట్టాను. దీన్ని కూడా వెనుక రౌండ్ నెక్ ఇచ్చాను. బ్లౌజ్ కలెక్షన్ అయితే మీకు నచ్చిందా లేదా కూడా చెప్పండి నాకు. నెక్స్ట్ మేము కంప్యూటర్ వర్క్ చేస్తామని చెప్పాను కదా, ఫస్ట్ బ్లౌజ్ అనుకుంటా నేను వేయించుకున్నది. నాకైతే ఇది బాగా నచ్చింది. బ్లౌజు వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. నేను ఈ విధంగా కావాలి అని చెప్పి నేనే వేసుకున్నాను. ఒకటే కలర్లో ఉంటే మనకి కొన్ని శారీస్ మీదకి వస్తాయి కదా అట్లా. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అన్నమాట. ఇదైతే మా చెల్లి పెళ్ళికి మనకి వడిబియ్యం పోస్తారు కదా అమ్మ వాళ్ళు, ఆ శారీ మీదకి అని చెప్పి తీసుకొని, మాకప్పుడు కంప్యూటర్ వర్క్ మిషన్ అయితే లేదు. మా మామయ్య వాళ్ళ కూతురు ఉందన్నమాట, తను హైదరాబాద్లోనే ఉంటుంది. తనని వేయమని చెప్తే తను వేసి నాకు పంపించింది. నా శారీ అయితే ఇక మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట. మనకి కట్ వర్క్లో వచ్చింది కదా అట్లా ఉంటుంది. హ్యాండ్స్ అయితే ఇట్లా వేసి నేనే కుట్టుకున్నాను కాబట్టి కింద హ్యాంగింగ్స్ కూడా నేను తీసుకొని బేగం బజార్లో తీసుకున్నాం మేము హ్యాంగింగ్స్. నేను మా చెల్లిది పెళ్ళి శారీస్ కూడా లో బడ్జెట్లో ఎట్లా తీసుకున్నాము, లో బడ్జెట్లోనే వర్క్ ఎట్లా వేయించినాము ఏంటి అనేది నేను మీకు వీడియో పెడతాను. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు శారీస్ అక్కడ ఉన్నాయా లేకుంటే ఊర్లో ఉన్నాయా అడిగి తెలుసుకొని నేను వీడియో అయితే పెడతాను. నార్మల్గా ఫ్రంట్ ఓపెన్ ఇచ్చి వెనుక హోల్ లాగా అనమాట కనిపిస్తుంది డోరీస్. ఇది కూడా మనకి మీషోలో బ్లౌజే అండి. 250 రూపీస్ పడింది. యాక్చువల్గా నా పెళ్లి శారీస్కి అప్పుడు బ్లౌజులు అయితే లేవు కాబట్టి, ఆ బ్లౌజులు ఇప్పుడు రావు కాబట్టి నేను నార్మల్గా ట్రై చేద్దామని చెప్పి ఈ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. పర్లేదు, బాగానే వచ్చింది. అప్పట్లో మా దగ్గర మిషన్ లేదు కాబట్టి, మిషన్ ఉంటే మేమే చేసుకునే వాళ్ళము. అప్పట్లో లేదు కాబట్టి నేను తీసుకొని ఇలా కుట్టుకున్నాను అనమాట. వర్క్ అయితే ఇట్లా వచ్చింది, పర్వాలేదు, నీట్గా ఉందన్నమాట.
మీకు ఈ లింక్ కింద కావాలి అనుకుంటే నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, మీరు మెసేజ్ పెడితే. మెసేజ్ పెట్టకుంటే ఏం పెట్టను. చూడండి, వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఫ్రంట్ ఇట్లా ప్రిన్స్ కట్ లాగా ఇచ్చి, ప్రిన్స్ కట్ లాగా కాదు, మనకి డాట్ ఇచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ డాట్ ఒకటి ఇచ్చి ఈ డాట్ అనేది ఇచ్చాను అనమాట. పర్వాలేదు, మంచిగా ఉంది బ్లౌజ్ అయితే. వెనకాల బ్యాక్ ఓపెన్ ఇచ్చాను, ఇట్లా బాగా అనిపించింది నాకైతే, చాలా బాగుంది. బ్లౌజ్ కలెక్షన్ అంటే తక్కువ ఉంటుందా? చాలా ఉంటుంది. కాబట్టి ఇది నేను తీసుకొని నిజం చెప్తున్నాను, 7 years అట్లా అవుతుందండి. నిజంగా మనకి ఏమంటారు, రెడ్డి బ్రదర్స్ అంటారు కదా, రెడ్డి బ్రదర్స్ దగ్గర నేను సరూర్ నగర్ రెడ్డి బ్రదర్స్ దగ్గర తీసుకున్నాను అనమాట. నిజం చెప్తున్నాను, అసలు కొంచెం కూడా షేడ్ అవ్వలేదండి నాకు బ్లౌజు. చాలా నీట్గా కూడా 7 years నుంచి నేను వాడుతున్నాను దీన్ని. నేను ఒక్కదాన్నే కాదు, మా తోటి కోడళ్ళ కూతురు కూడా ట్రై చేసింది ఈ బ్లౌజ్ని. చాలా అంటే చాలా బాగుంది. నాకు నేను ఫస్ట్ తీసుకున్న మగ్గం బ్లౌజ్ అంటే ఇదే, అందుకే కావచ్చు నాకు చాలా నీట్గా అనిపిస్తుంది. చాలా బాగుంది. స్టిచ్చింగ్ కూడా నేనే చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అనమాట. చాలా బాగుంది. లాస్ట్ అండ్ ఫైనల్ బ్లౌజ్ ఒకటి అవుతుందండి, అది చూపిస్తాను. బ్లాక్ మీద మల్టీ కలర్తో చేయించుకున్నాను అనమాట. ఇది కూడా నేను అమ్మ చేతి వంట భార్గవి గారి వీడియో చూసి ఆ డిజైన్ని స్క్రీన్ షాట్ తీసి చేయించుకున్నాను అనమాట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నేను మీషోలో శారీ బుక్ చేసి శారీకి ఏ బ్లౌజ్ అయితే బాగుంటుంది అని చెప్పి ఈ బ్లౌజ్ని పేరప్ చేశాను. నేను పిక్ సైడ్లో పెడతాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్లాక్ మీద మల్టీ కలర్తో చేయించుకున్నాను అనమాట. ఇది కూడా నేను అమ్మ చేతి వంట భార్గవి గారి వీడియో చూసి ఆ డిజైన్ని స్క్రీన్ షాట్ తీసి చేయించుకున్నాను అనమాట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నేను మీషోలో శారీ బుక్ చేసి శారీకి ఏ బ్లౌజ్ అయితే బాగుంటుంది అని చెప్పి ఈ బ్లౌజ్ని పేరప్ చేశాను. నేను పిక్ సైడ్లో పెడతాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.